మన 30వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు గారిని కలవడానికి, అంటే ఒక హిట్ అండ్ రన్ కేసులోని వాళ్ళ కొడుకు కేసు సంబంధించిన దాంట్లో మొత్తానికి ఏదైతే కేసు అన్నాం కానీ ఇప్పుడు ఒక అప్పలరాజు గారిని కలవడానికి ములాఖాత్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన శ్రీకాకుళం జైలు వరకు ఇలా వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటంటే ఆబ్వియస్లీ ర్యాలీలు క్రౌడ్ కొంచెం హడావుడి చేస్తారు కదా. సో వెళ్ళిన పరిస్థితుల్లో క్రౌడ్ మరి ప్రోటోకాల్ అట్లీస్ట్ ఫాలో అవ్వకుండా ఆ బ్యారికేషన్ గట్రా గెంటేసుకుని అంత దారుణంగా ఎట్లా బిహేవ్ చేశారంటే అంత ఇండీసెంట్ కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ దాంట్లో ఆ ఇష్యూలో చాలా అబాస్పైన వాళ్ళు కానీ అంటే లైక్ ది లాస్ట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్ఐ గారు ఉన్న ప్రవళిక గారు ఎస్ఐ గారు కానీ అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాస్ నాయుడు గారు కానీ ఇంకో కానిస్టేబుల్ కానీ సన్యాస్ నాయుడు గారు ఇంకో కానిస్టేబుల్ అయితే ఇన్ దాట్ పర్టికులర్ తోపులాట్లో దే హ్యావ్ బిన్ ఫెయింటెడ్, లైక్ కొంచెం సృహ కోల్పోయి హాస్పిటలైజ్ కూడా అయ్యారంట. ఇంకా దారుణమైన విషయం, ఒక సమాజంలో ఒక ఆడవారికి కనీస భద్రత లేదు అనడానికి ఆ ఒక లేడీ ఎస్ఐ మీద ప్రవళిక గారి మీద ఏంటంటే ఆ పద్ధతి, ఆ జనాలు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు నడిచిన లేకపోతే వాళ్ళు దే హ్యావ్ వాట్ ఏ విధంగా తీసుకోవాలంటారు సమాజం దాన్ని. అంటే పార్టీకి అట్లీస్ట్ మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీకైనా సెన్స్ అంటే లైక్ అర్థం అవుతుందా మీకు? ఒక లేడీ ఎస్ఐ అయినా అంత దారుణం, ఎస్ఐల పరిస్థితి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా ఉంటే ఒక సాధారణ మహిళ ఏదైనా పార్టీ మీటింగ్ జరుగుతుంది వైసీపీకి సంబంధించి అంటే ఎట్లా వస్తుందని నాకు అర్థం కాదు. అంటే ఒకళ్ళు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో జరిగింది కదా అని చెప్పి మొత్తం వైసీపీనో లేకపోతే వైసీపీ లీడర్ అయిన జగన్నో అంటలేదండి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అయినా అట్లీస్ట్ కనీసం క్యాడర్ను కానీ ఈ రకంగా ఉండాలని కానీ పిలుపునివ్వాలి కదా. ప్రీవియస్లీ మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, లైక్ అపోజిషన్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ మీద కానీ పిల్లలను కానీ రకరకాలుగా మీరు దూషించారు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాడర్ సంబంధించి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు లైక్ సొసైటీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎస్ఐ గారు ఎంత బాధపడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ మహిళ అయితే ఇంక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఎస్ఐకి ఎట్లా ఉంది అంటే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు సొసైటీకి? హ్యావ్ బిన్ వాచింగ్ అంటే పోనీ మీ సైడ్ నుంచి మీ పార్టీ వాళ్ళు ఏమైనా ఖండిస్తారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? పోనీ వీళ్ళని ఏమో చెప్పిందంటారా? ఐ డోంట్ నో. నాకు తెలిసి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటుంది అనుకుంటే నేను అనుకోవట్లా. అట్లీస్ట్ డిపార్ట్మెంట్ వరకు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అంటే మతాల పరంగా, కులాల పరంగా, పార్టీల పరంగా విభజన అయిపోయిన ఈ పర్టికులర్ సొసైటీకి నాకు తెలిసినంత వరకు దే విల్ నాట్ బి సపోర్టింగ్ యూ, దే విల్ నాట్ బి కమింగ్ అండ్ స్టాండింగ్ టువర్డ్స్ ద పర్టికులర్ రెస్పెక్టెడ్ ఉమెన్ ప్రవళిక గారు హూ ఇస్ అన్ ఎస్ఐ. అట్లీస్ట్ మీ వరకు డిపార్ట్మెంట్ వరకు ఐ బిలీవ్ మీ డిపార్ట్మెంట్ పరువు అంటూ అట్లీస్ట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్. పట్టుకోండి, వాళ్ళు ఎవరో జైలు వేయండి, ఒక 10 రోజులు ఫుల్గా ఇవ్వండి, మీకున్న థర్డ్ డిగ్రీయో లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా, మీ వరకు వచ్చినప్పుడు మీరందరూ అట్లీస్ట్ యూనిటీ